ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వచ్చినటువంటి 4 మండలాల ముఖ్య నాయకులు, అదేవిధంగా 4 మండలాలకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా నా నమస్సుమాన్యులు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మా అందరికీ ఎంతో గర్వకారణమైన దినం. తెలుగు ఆత్మగౌరవంగా నినాదంతో 1982 మార్చి 29 ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44వ విప్లవ దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం జాతీయ ఆత్మగౌరవ ప్రచారానికి ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత లక్ష్యంతో మహానాయక ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించారు. ఆయన ఒక నాయకుడే కాదు, ఆయన ఒక యువ ప్రవర్తకుడు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే విధంగా ఎన్టీ రామారావు గారు ప్రజల కోసం ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. అందులో ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కూడు గుడ్డు గుడ్డ అనే నినాదంతో ప్రజల్లో వచ్చి 2 రూపాయల కిలో బియ్యం మన ఆ రోజు తారక రామారావు గారు తీసుకొచ్చిన పథకం. మహిళల ఆస్తిలో కూడా ఆస్తిలో హక్కు కల్పించిన నాయకుడు కూడా మన తారక రామారావు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. పక్కా ఇల్లు, వృద్ధాప్య పింఛన్లు, భూమి లేని వారికి భూ పంపిణీ, మండల వ్యవస్థ, అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఇచ్చిన ఘనత కూడా తారక రామారావు గారు అని చెప్పి తెలియజేసుకున్నా. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ రాష్ట్ర అభివృద్ధికి నూతన దిశ చూపుతున్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక యువత ఆశయాలు ప్రత్యేకంగా నిలుస్తున్న నారా లోకేష్ బాబు గారు పార్టీకి ఎంతో శక్తి అందిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఏదైతే మన పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయో మన ముఖ్యమంత్రి గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పేది ఒకటే. అది ఏంటంటే మన తెలుగుదేశం పార్టీ గొప్ప సిద్ధాంతాన్ని నమ్ముతుంది. మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు నమ్ముకున్నది కార్యకర్తనే. అదేవిధంగా రాష్ట్రంలో అయితే నేను మన నియోజకవర్గం అయితేనే కార్యకర్త నిర్ణయమే తుది నిర్ణయం, మీ గ్రామానికి మీరే సుప్రీం అనే ఆత్మవిశ్వాసాన్ని ప్రతి కార్యకర్త నింపిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మనం ఐక్యమత్యమే ముఖ్యం. ఐక్యమత్యం లేనప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 2024 వరకు మనల్ని చీల్చి చెందాడు. ఈరోజు అదే ముఖ్యమంత్రి, నా మాజీ ముఖ్యమంత్రి గారు కళ్ళు కంటున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ సాక్షిగా చెప్తున్నా, మళ్ళా వైసీపీ ప్రభుత్వం వస్తుందని అలా అని చెప్పి నీవు చేసిన రాక్షస పాలన రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి నీకు 11 సీట్లకే పరిమితం చేయడం జరిగింది. రాబోయే మళ్ళా 2024
కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళా అధికారంలో వచ్చే గ్యారెంటీ అని చెప్పి తెలియజేస్తున్నా. మన ఐక్యమత్యమే మహాబలం. అదేవిధంగా ఇంకా మరింత శక్తిలో మరింత ఉత్సాహంతో ప్రజల సేవలో ముందుకు సాగడం, ఆత్మగౌరవాన్ని నాంది పలికి ప్రజా సేవను లక్ష్యంగా పెట్టుకొని ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఈ మహా ప్రస్థాన నాయకుడు